Right from her childhood, Malika couldn't walk. As she was growing older, she found that she could not do things like other children. Don't worry, you can weave a variety of cane baskets faster than anyone else. You can paint beautiful pictures. You have magic in your hands. Her Nana always consoled her. There was a celebration when Amma brought a wheelchair home. Everyone in the family was excited that Malika could wheel at least around the house. One morning, while Malika was painting the scene of the sunrise, Ranga, her neighbor, came to her. He was astonished to see her skill in painting. "Would you like to come to school?" he asked. "I have never been to school. The path to the school is too uneven and rocky for me to get down. Moreover, Nana can't carry me all the way to school every day," replied Malika sadly. "But would you like to come to school if possible?" he insisted. "Of course, I dream to go to school like everyone else." చిన్నప్పటి నుంచి మల్లిక నడవలేకపోయింది. వయసు పెరిగే కొద్దీ, తాను ఇతర పిల్లలలాగా పనులు చేయలేనని గ్రహించింది. చింతించకండి, నువ్వు అందరికంటే వేగంగా రకరకాల చెరకు బుట్టలను నేయగలవు. నువ్వు అందమైన చిత్రాలను చిత్రించగలవు. నీ చేతుల్లో మాయాజాలం ఉంది. ఆమె తండ్రి ఎప్పుడూ ఆమెను ఓదార్చేవారు. అమ్మ వీల్చైర్ను ఇంటికి తీసుకువచ్చినప్పుడు ఒక వేడుక జరిగింది. మల్లిక కనీసం ఇంటి చుట్టూ తిరగగలదని కుటుంబంలోని అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఒక రోజు ఉదయం, మల్లిక సూర్యోదయ దృశ్యాన్ని చిత్రిస్తుండగా, ఆమె పొరుగున ఉన్న రంగా ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె పెయింటింగ్ నైపుణ్యాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. "నువ్వు స్కూల్కి రావాలనుకుంటున్నావా?" అని అడిగాడు. "నేను ఎప్పుడూ స్కూల్కి వెళ్ళలేదు. స్కూల్కి వెళ్లే దారి చాలా అసమానంగా మరియు రాతితో నిండి ఉంది, నేను దిగలేను. అంతేకాకుండా, నాన్న నన్ను రోజూ స్కూల్కి తీసుకెళ్లలేడు" అని మల్లిక విచారంగా బదులిచ్చింది. "కానీ వీలైతే నువ్వు స్కూల్కి రావాలనుకుంటున్నావా?" అని పట్టుబట్టాడు. "ఖచ్చితంగా. నేను అందరిలాగే పాఠశాలకు వెళ్లాలని